సిల్వర్ ఒక్కసారిగా 5-6% పెరిగింది. ఇది సాధారణ ర్యాలీ కాదు. ఇలాంటి బ్రేక్‌ఔట్స్ ప్రపంచ చరిత్రలో ఇంతకుముందు 2 సార్లు వచ్చాయి. వచ్చిన ప్రతిసారి చాలా పెద్ద ఫైనాన్షియల్ షాక్స్‌నే ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అయ్యే అవకాశం ఉందని మనకి చార్ట్స్ క్లియర్‌గా చెప్తున్నాయి. సీఎంఈ ఎక్స్‌చేంజ్‌లో సిల్వర్ సర్వర్ డౌన్ అవ్వడం వల్ల ఫిజికల్ డిమాండ్ చాలా ఎక్కువ పెరిగింది. అది ఆకాశాన్ని అంటింది. ఇప్పుడు ఇది మార్కెట్‌లో చాలా పెద్ద రేర్ సిగ్నల్‌గా మనం భావించవచ్చు. ఇప్పుడు మనకి సోలార్, ఏఐ, ఎలక్ట్రానిక్స్ లాంటి అన్నీ కలుపుకొని మనకి ఫిజికల్ సిల్వర్ డిమాండ్ చాలా పెరగడం ద్వారా ఈ సిల్వర్ ధరలు ఆకాశాన్ని అంటాయి. సప్లై డెఫిసిట్ అంటే ఇప్పుడున్న డిమాండ్‌ని మీట్ కావడానికి నెక్స్ట్ 5 సంవత్సరాల వరకు సప్లై డెఫిసిట్ ఉండే అవకాశం ఉంది. సో, ఇప్పట్లో సిల్వర్ ప్రైస్ తగ్గడం కష్టమే మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. ఇండియన్ చార్ట్స్‌లో కూడా రూపీ వాల్యూ పడిపోవడం ద్వారా ఈ ప్రైస్ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది మన దగ్గర. అందుకే కరెక్ట్ టైమ్‌లో మీరు ఎంటర్ అవుతే డెఫినిట్‌గా భారీ లాభాలను తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 5-10 ఇయర్స్ వరకు మళ్ళీ ఈ ఆపర్చునిటీ మీకు దొరకకపోవచ్చు. ఎర్లీగా మీరు దీన్ని అర్థం చేసుకుంటే ఎక్కువగా ప్రాఫిట్స్ తీసుకునే అవకాశాలుంటాయి. లేట్‌గా మీరు దీంట్లో ఎంట్రీ అవుతే మాత్రం డెఫినిట్‌గా మీకు వాలటిలిటీలో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఇప్పుడే మీరు క్లారిటీగా ఎంటర్ అయ్యారనుకోండి నెక్స్ట్ వేవ్‌లో ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంది. లేకపోతే డెఫినిట్‌గా మీరు వాలటిలిటీకి గురయ్యి స్ట్రెస్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో, మీ పోర్ట్‌ఫోలియోలో డెఫినిట్‌గా 5-10% మాత్రం సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేసి పెట్టుకోండి.